దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా కదులుతున్నాయి. నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 23,996 వద్దకు చేరింది. సెన్సెక్స్ 17 పాయింట్లను పుంజుకుని 76,846 వద్ద ట్రేడ్ అవుతుంది. అమెరికా టెక్నాలజీ స్టాక్స్ లో అమ్మకాల కారణంగా మార్కెట్లపై ఒత్తిడి కొనసాగుతుంది. దీంతో 4 రోజుల్లోనే టెస్లా, శాండిస్క్, మెటా, మైక్రోసాఫ్ట్, అల్ఫాబెట్, అమెజాన్, ఎన్విడియా తదితర కంపెనీలు ఏకంగా 114 లక్షల కోట్లు కోల్పోయాయి. ఏఐపై అధిక వ్యయం, ఆదాయాలు తగ్గిపోవడం, పెద్ద కంపెనీల అధిక మూలధన వ్యయ ప్రణాళికలపై అటు ఇన్వెస్టర్లు సందేహాలు వ్యక్తం చేయడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ రేటు 1,690 తగ్గి 1,44,170కి చేరింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి ధర 1,550 పతనమై 1,32,150 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర 2,39,900గా ఉంది. మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు అందుబాటులో ఉన్నారు. మార్కెట్ గురించి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రభు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్, మనం మార్కెట్ లోని మార్పులను చూస్తున్నాం, ఎలా చూడాలి, కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అక్కడ గ్లోబల్ గా యుఎస్ లో వాటిలో ఎందుకంటే సెల్ ఆఫ్ అవుతుంది ఐటీ స్టాక్స్, మనకి ఏఐ మీద ఉన్న స్టాక్స్ అవుతున్నాయి. దాని అనుగుణంగా మనకి ఇక్కడ ప్లస్ అయింది ఒక రకంగా చూస్తే. సో అందుకని మన ఐటీ ఇండెక్స్ కూడా దాదాపుగా 3%, 3.5% అనుకుంటా, 3.6% పెరిగింది. సో మెయిన్ అదే అక్కడ ఐటీ స్టాక్స్ జనరల్ గా ఇది అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇండియన్ స్టాక్స్ లో కొంత ఏ ఇంప్లిమెంట్స్ నాని కానీ అదర్ ఇది వస్తాయి కదా. సో అట్లా ఆ స్టాక్స్ పెరిగినాయి అనుకోవచ్చు ఒక రకంగా. ఐటీ అయితే అన్ని స్టాక్స్ టోటల్ ప్లస్ ఉన్నాయి. ఏది చూసినా కోఫోర్జ్ కానీ, మెఫసిస్ కానీ, టీసీఎస్ కానీ, పర్సిస్టెంట్ కానీ అన్ని ఆల్ ఆ ఇండెక్స్ లో ఉన్న మొత్తం విప్రోతో సహా అన్ని ప్లస్ లో ఉన్నాయి. సో మార్కెట్ డౌన్ లో ఉన్న ఐటీ ప్లస్ లో ఉంది చూడండి. అంతకుముందు ఏమో మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఐటీ పడిపోయేది, ఇప్పుడు మార్కెట్ డౌన్ అవుతుంటే ఐటీ పెరుగుతుంది. అంటే ఐటీ ఈజ్ బీటెన్ డౌన్ ఇండెక్స్ ఇండియాలో. అంటే వాల్యుయేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయని చెప్పి మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ ఎక్కువ ఐటీ స్టాక్స్ లో ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో సో ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాయి కాబట్టి చిన్న చిన్నగా ఫ్యూచర్ లో నెక్స్ట్ 5 years లో బాగా పెరుగుతాయనే ఉద్దేశంతో రిటర్న్స్ బాగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఏ గ్రూప్ షేర్స్ పడిన వరకు అంతవరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అదే చిన్న కంపెనీ అనుకోండి, అది ఏ మీద ఇంప్లిమెంట్ చేసినప్పుడు గ్రోత్ అనేది మల్టీఫోల్డ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 3 to 5 years పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని అలాంటి స్టాక్స్ వాటికి ప్లస్ ఇప్పుడు డౌన్ అయినగా ఈ ఐటీ స్టాక్స్ బాగా డౌన్, 50% ఇండెక్స్ డౌన్ కదా. మోర్ దెన్ స్టాక్స్ కూడా 50%, 55% అట్లా పడ్డాయి. సో ఇంతకంటే పడవు కదా, సో ఇంతకంటే జీరో అవ్వదు. సో వాల్యుయేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయి, గుడ్ వాల్యుయేషన్స్ ఉన్నావు. సో ఇప్పుడు ఈ టైంలో కొనుక్కుంటే మంచిదని ఉద్దేశంతో ఆలోచన వచ్చినట్టు ఉంది. అందుకనే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు బాగా కొంటున్నారు ఐటీ. అంత మార్కెట్ పడినా ఐటీ ప్లస్ లోనే ఉంటుంది 3 రోజుల నుంచి. సో ద మెయిన్ థింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి జనరల్ గా వాలటాలిటీ ఉంది. మార్కెట్ ఏదైనా 23,900 కట్ అయిందంటే కొంచెం వీక్నెస్ అనుకోవచ్చు. మొన్నట్లాగా 23,800, 830, 828, 830 దాకా వచ్చి అది కూడా కట్ అయితే అప్పుడు కొంచెం మనకి మళ్ళీ టెన్షన్ వస్తుంది. సో ఇప్పుడు క్రూడ్ తగ్గుతుంది కాబట్టి బాధపడాల్సిన పర్లేదు, టెన్షన్ పడాల్సిన పర్లేదు. ఎందుకంటే క్రూడ్ 100కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది. సో బాగా తగ్గింది, 83, 84 దాకా వచ్చింది. 85 అంటే 85 చేంజ్, 86 ఆ రేంజ్ లో ఉంది. సో ఏదైనా 90 బిలో ఉంది. సో ఈ ఇంకా తగ్గుతుందా లేదా అనేది అక్కడ ఇష్యూని బట్టి ఉంటుంది. కాబట్టి మేబీ అక్కడ యుద్ధం ఎవరు ఆపారు? ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ క్రూడ్ తగ్గడానికి కారణం ఏంటి? వాళ్ళు ఏమైనా అగ్రిమెంట్ అయిందా? అవలేదు. పోనీ యుద్ధం చేసుకుంటున్నారా? యుద్ధం చేసుకోవట్లేదు. ఎవరు ఆపారు యుద్ధం? సీజ్ ఫైర్ ఎవరు చేశారు? ట్రంప్ గారే చేశారు సీజ్. అంటే ఓ పక్కన వాళ్ళని ఇది చేసి రెచ్చగొట్టి వాళ్ళతో యుద్ధం చేసి అంతా చేసి చివరికి మళ్ళీ మీరు వచ్చి సెటిల్ చేసుకోవాలి, నా దగ్గర సెటిల్ చేసుకోవాలంటే వాళ్ళు మేము రాము, మీ ఇష్టం వచ్చి చేసుకొని మీరు కనుక అటాక్ చేస్తే రిటాలియేట్ చేస్తాం, భయంకరంగా చేస్తాం అని చెప్పి వాళ్ళు కూడా గట్టిగా చెప్పారు. సో ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేసింది ఎవరు? ఈ యుద్ధంలో ఓడిపోయింది ఎవరంటే 100% ట్రంపే చెప్పొచ్చు.
సో టోటల్ గా వెనకటి చేసి ఏదేమైనా ఇప్పుడు చిన్నపిల్లల్ని చంపడం 120 మంది స్కూల్ పిల్లల్ని 10:30కి బలిస్టిక్ మిసైల్ చంపడం అంటే ఎంత స్కూల్లో పిల్లలు ఉంటారని తెలిసి ఇప్పుడు నువ్వు అతి నష్టం స్కూల్లో అసెట్ పాటు చేస్తున్నావు అంటే నైట్ ఇది చేస్తే అది ఒక రకం అంటే అంతేగాని స్కూల్ రన్నింగ్ అవుతున్నప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నప్పుడు 120 మంది ఆడపిల్లల్ని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? పాపం ఎక్కడ పోతుంది, ఊరిని పోదు కదా ఎట్టి పరిస్థితుల్లో. సో అందుకనే ఆయన అభిమన్యులాగా లోపలికి వెళ్ళాడు, బయటికి రావడానికి గిలగిల స్థితిలో ఎలుకలాగా కొట్టుకుంటున్నాడు 100% బయటికి రాలేక. సో ఎట్లా చేయాలో తెలియట్లా, వాళ్ళు మాటనట్లా. సో పైనుంచి ప్రెషర్, సో అన్ని విధాలుగా ఇబ్బంది పడతాం ఆయన. బయట చూడటానికి పెద్దన్న పొజిషన్ అన్నా కానీ ఎంత ఇబ్బంది పడాలో అంత ఇబ్బంది పడతాడు ఆయన. సో ఎట్టి పరిస్థితుల్లో మనకైతే క్రూడ్ తగ్గింది కాబట్టి వాళ్ళు ఎట్ట కొట్టు తెచ్చినా మనకు సంబంధమే లేదు. సో క్రూడ్ తగ్గట్టే ఏషియన్ కంట్రీస్ క్రూడ్ మీద ఆధారపడ్డాయి, దాని ప్రకారంగా మనం చూసుకుంటాం. సో చిన్నగా 80 కట్ అయిపోయి మనం లాస్ట్ 70కి వచ్చింది కదా, ఆ రేంజ్ వరకు వస్తే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. అంటే ఏదైనా 100 బిలో ఓకే సేఫ్, 90 బిలో డబుల్ సేఫ్. సో 60-70కి వస్తే మనం టెన్షన్ ఉండదు, ఎక్కువ పెట్టి కొనాల్సిన పని ఉండదు. అదర్ దాని మీద మన డాలర్స్ వేచించేసి కాబట్టి మనకి డాలర్స్ ఉంటాయి ఫారెక్స్ రిజర్వ్స్ లో కరిగిపోకుండా. సో మెయిన్ అది. ఇప్పుడు ఏదైనా ఎక్స్పైరీ కాబట్టి ఇవాళ మైనస్ లోనే క్లోజ్ అవ్వచ్చా అంటే లోవర్ 23,900 దాకా వచ్చి అక్కడి నుంచి వాల్యూ బయింగ్ అయ్యి మళ్ళీ పైకి రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎంతవరకు వస్తుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ఐటీ ప్లస్ మిగతాది మీకు చూసినా అన్ని సెక్టర్లు కాదు కానీ కొన్ని సెక్టార్లే ఇదిగా ఉన్నాయి. సో మీకు మెయిన్ చూస్తే మీకు ఐటీ ప్లస్ లో ఉంది, రియాలిటీ ప్లస్ లో ఉంది, హెల్త్ ప్లస్ లో ఉంది, రీస్ ప్లస్ లో ఉన్నాయి, ఎంఎస్ఐ ఐటీ ఓకే, హెల్త్ కేర్ ప్లస్ లో ఉంది. నిఫ్టీ ఫార్మా కూడా న్యూట్రల్ ఉంది, అంటే మైనస్ లో లేదు. మిగతా అన్ని కూడా మైనస్ లోనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కొంచెం చేంజ్ అవుతున్నప్పుడు కెమికల్ కానీ ఆయిల్ సెక్టర్ కానీ మెటల్స్ కూడా 1% పడింది. ఎందుకంటే రేపు ఇవాళ ఫెడ్ మీటింగ్ స్టార్ట్ అయింది 28th and 29th. అవి ఎట్లాగో వాళ్ళకి ఫెడ్ కదా. సో ఫెడరల్ ఫెడ్ అది నెక్స్ట్ రేపు 29th అంటే రేపు నైట్కి మనకి వస్తుంది, వాళ్ళ అవుట్పుట్ వస్తుంది. అంటే అందుకనే వాళ్ళు ఇస్తారా తగ్గిస్తారా అనే దాన్ని బట్టి కొంచెం ఉంచదు కాబట్టి మెటల్స్ అనేవి కొంచెం డౌన్ లో ఉన్నాయి. సో రేపు అవుట్పుట్ బట్టి ఆ డైరెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటాయి. అది మెయిన్ అండి. సార్ బులియన్ మార్కెట్ లోని చూస్తే బంగారం రేట్లు కూడా కొంచెం తగ్గడం చూస్తున్నాం, ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా సార్? అంటే రేపు ఇంట్రెస్ట్ రేట్లు కనుక వాళ్ళ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. సో ఎప్పుడైతే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే బులియన్ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఇప్పుడు బాండ్ ఈల్డ్ లో 4.58% ఉంది కాబట్టి ఎక్కువ అమౌంట్ ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో అక్కడ ఉంటారు. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయో బాండ్ ఈల్డ్ తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏం చేస్తారు, చిన్నగా మళ్ళీ దానికి గోల్డ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అది పెరుగుతుంది కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. సో అప్పుడు రేపు పెరుగుతాయనే ఉద్దేశం. రేపు వాళ్ళు నిజంగా తగ్గిస్తే గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్. ఏదైనా గోల్డ్ 165 నుంచి పడింది కదా, 141, 140కి వచ్చింది. సో 140 to 150 రేంజ్ లో ఆడుకోవచ్చు. కొంచెం ప్లస్ లో ఉండొచ్చు కొంచెం రేంజ్. అంటే ఎందుకంటే మనం కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ 9% పెంచాం, 6% 15 చేశాం. సో ఆ 9% కూడా తీస్తారన్న ఉద్దేశం ఉంది కాబట్టి కొంచెం తీసినప్పుడు కొంచెం పెరగచ్చు. ఎందుకంటే సేల్స్ కొంచెం పెరగచ్చు. ప్లస్ సీజనల్ స్టార్ట్ అవుతుంది, ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది, ప్లస్ మ్యారేజ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి డొమెస్టిక్ గా కూడా కొంచెం బయింగ్ వస్తుంది కాబట్టి సో దాదాపు కొంచెం పెరగచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేబీ ఒక 5 to 10% పెరగచ్చు అనేది. సో అంటే ఇది షార్ట్ టర్మ్ కి. లాంగ్ టర్మ్ కి ఇంకా బూలిష్ లోనే ఉంది. ఎందుకంటే 1% 20% అనేది మన క్యాపిటల్ లో, ఒక 20% అనేది మెటల్స్ లో పెట్టుకోవడం మంచిది. గోల్డ్ లో ఎక్కువ పర్సెంట్ పెట్టి బ్యాలెన్స్ లో సిల్వర్ కాపర్ లో పెట్టుకోవడం మంచిది. అంటే సిల్వర్ కూడా డిమాండ్ ఉంది, తదనంగా కాపర్ కూడా కొంచెం డిమాండ్ ఉంది కాబట్టి పర్సెంటేజ్ తగ్గించుకుంటా ఆ 20% లో డివైడ్ చేసి ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు పెట్టుకుంటే. ఇప్పుడు ప్రీషియస్ మెటల్ గోల్డ్ కాబట్టి గోల్డ్ డిమాండ్, బట్ అగ్రెసివ్ మెటల్ రిస్క్ అని ఎక్కువ ఉంటుంది. పెరిగినప్పుడు అంతే ఉంటుంది, తగ్గినప్పుడు అంతే ఉంటుంది. సో ఆ పర్సెంటేజ్ తక్కువ పెట్టుకుని కాపర్ లో కొంత పర్సెంటేజ్, జింక్ లో కొంత పర్సెంటేజ్ పెట్టుకుంటే మంచిది ఎప్పుడైనా. ఎందుకంటే ఏదన్నా ఒక మెటల్ పడినా మిగతా సేవ్ చేస్తాయి కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ ప్రభు గారు.